హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, టెలిగ్రామ్ గ్రూప్లో మన కాంటాక్ట్స్లో ఉన్న 200 మందిని మనం యాడ్ చేసుకోవచ్చు. 2 లక్షలకు పైగా మెంబర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లింక్ ద్వారా. టెలిగ్రామ్ గ్రూప్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. మనం మెసేజ్ సెండ్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో వాటిని పిన్ చేసుకోవచ్చు. ఆటో డిలీట్ మోడ్ అనే ఆప్షన్లో పెట్టుకోవచ్చు. మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైనా మెసేజ్ని డిలీట్ చేస్తే ఎవ్రీవన్ డిలీట్ అని ఎవరికి కనిపించదు. అలా చాలా రకాల ఫీచర్స్, ఇమేజెస్, టెక్స్ట్, చాలా రకాల ఎడిటింగ్ ఆప్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా, క్లారిటీగా టెలిగ్రామ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్లో టెలిగ్రామ్ లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ అనే యాప్ని ఓపెన్ చేసి టెలిగ్రామ్ అని సెర్చ్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. టెలిగ్రామ్ని ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ మెసేజింగ్ అని ఇలా పడుతుంది. స్టార్ట్ మెసేజింగ్ని మీరు క్లిక్ చేసినట్లయితే +91 కంట్రీ కోడ్తోని ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ రైట్ సింబల్ని, యారో సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీ టెలిగ్రామ్ వెరిఫికేషన్ జరిగి ఈ యాప్ అనేది ఇలా హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక పెన్ సింబల్, రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ మెసేజ్ అని ఇక్కడ టాప్లో న్యూ గ్రూప్ అని ఉంది కదా, ఈ న్యూ గ్రూప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 200 మందిని యాడ్ చేసి గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను కొంతమందిని యాడ్ చేస్తున్నా. నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని ఈ యారో సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అయ్యింది, న్యూ గ్రూప్ అని. ఇక్కడ మీరు గ్రూప్కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో గ్రూప్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ గ్రూప్ నేమ్. నేను ఎగ్జాంపుల్కి గ్రూప్ నేమ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఈ కెమెరా సింబల్ని క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో గ్రూప్కి మీరు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని సెట్ ఫోటో అని క్లిక్ చేయండి. ఈ ఫోటో అనేది ఇక్కడ ప్రొఫైల్ పిక్ అనేది డీపీ అనేది సెట్ అవ్వడం జరుగుద్ది. ఆటో డిలీట్ మెసేజెస్ ఏమైనా ఆప్షన్ మీరు పెట్టుకోవాలనుకుంటే 1 డేకి, 1 వీక్కి, 1 మంత్కి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో డిలీట్ ఆప్షన్ వద్దనుకుంటే దీన్ని వదిలేయచ్చు. మీరు ప్రొఫైల్ పిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, కింద బాటంలో ఈ రైట్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్రియేట్ అయింది, మీరు చూడొచ్చు ఏబీసీ అనే పేరుతో. ఇంకా మీరు ఎక్స్ట్రా మెంబర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మెంబర్స్ని క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. మరియు ఈ గ్రూప్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి డిలీట్ అండ్ లీవ్ గ్రూప్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. క్లియర్ హిస్టరీ చేయాలంటే చేసుకోవచ్చు. ఏమైనా సెర్చ్ చేయాలంటే చేసుకోవచ్చు. మీరు ఇంకా చేంజెస్ చేయాలంటే ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి గ్రూప్ టైప్ ప్రైవేట్ ఉంది కదా, పబ్లిక్ చేసుకోవచ్చు. మీరు దీన్ని పబ్లిక్ గ్రూప్గా కూడా చేంజ్ చేసుకొని మీకు కావాల్సిన లింక్ను కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మీ గ్రూప్ లింక్ను మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఏబీసీ ఎవరికైనా లింక్ షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ లింక్ని క్రియేట్ చేసుకుంటే ఇక్కడ అవైలబుల్ అని పడింది అనుకోండి, ఈ లింక్ ఈజ్ అవైలబుల్ అని పడితే ఈ లింక్ అవైలబుల్లో ఉన్నట్టు మీరు రైట్ని క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది సేవ్ అవుతుంది. మీరు ఎవరికైనా మీ గ్రూప్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంది కదా, మీ గ్రూప్ని ఓపెన్ చేసి గ్రూప్ ఏబీసీ గ్రూప్ ఓపెన్ చేసి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ లింక్ని మీరు కాపీ చేసుకొని ఎవరికైనా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ని షేర్ చేసుకోవచ్చు. మరియు ఇంకా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఫోటో చేంజెస్ చేసుకోవాలంటే సెట్ న్యూ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో మీ గ్రూప్ గురించి ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. మరియు ఇంకా ఏమైనా రియాక్షన్స్ కావచ్చు, పర్మిషన్స్, మెంబర్స్, స్టాటిస్టిక్స్, రీసెంట్ యాక్షన్స్ మీరు ఏం చేయాలనుకున్నా ఇక్కడ చేయొచ్చు.
మీరు గ్రూప్లో ఏమైనా పోస్ట్ పెట్టాలనుకుంటే మీ యొక్క గ్రూప్ని ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, ఈ సింబల్ని గ్యాలరీ సింబల్ని క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్నైనా ఇందులో పోస్ట్ చేయొచ్చు. మరియు ఏమైనా ఎమోజీ సెండ్ చేయాలంటే కూడా ఎమోజీ సెండ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా టైప్ చేసి టెక్స్ట్ని పంపాలనుకున్నా కానీ టెక్స్ట్ని టైప్ చేసి పంపొచ్చు. ఇంగ్లీష్లో, తెలుగులో, ఏ లాంగ్వేజ్లో కావాలనుకున్నా మీరు టెక్స్ట్ కూడా మీ గ్రూప్లో మీరు వెంటనే క్విక్గా మెసేజెస్ని కూడా పంపొచ్చు. అర్థమైంది కదండి టెలిగ్రామ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ గ్రూప్ సెట్టింగ్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.